మీరు నా మనసుని ఇంత తొందరగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు. ముహూర్తం వస్తే ఎవరు ఆపలేరు కదా. క్యాబ్ వచ్చినా ఎవరు ఆపలేరు. గురించి ఆమె అనుమతి లేకుండా మీకు మీరే ఇలా రాయించి తప్పెందుకు చేశారు? ఇలా నా మీద కసి తీర్చుకోవాలి అని అనుకుంటే ఇంతకు మించి శిక్ష పడుతుంది. భానుమతి ప్లేస్లో ఆత్మగౌరవం ఉన్న ఏ ఆడపిల్లైనా ఇలాగే మాట్లాడుతుంది. డబ్బుకు హోదాకు విలువనిచ్చే కోమల్ లాంటి ఆడపిల్ల కన్నా తన మీద పడ్డ నింద గురించి నిజాయితీగా నిలదీసే ఆ భానుమతే నయం కదా. నిజమేనమ్మా, నా గురించి అమ్మాయికి ఏం తెలుసు? ఏమీ తెలీదు. నా గురించి తెలియని వాళ్ళు ఎవరేమన్నా నేను పట్టించుకోను. భానుమతి మాటలను కూడా పట్టించుకోదలుచుకోలేదు. అశోక్, నువ్వు రాజు కలిసి ఒక పని చేయాలి. అది వెంటనే చేయాలి. అంతరిచొచ్చినా ఇంకా మంట తగ్గడం లేదేంటి? ఎప్పుడు ఏదో ఒకటనే హిట్లర్ ఈసారి ఎందుకు సైలెంట్ గా నిలబడ్డాడు? నేనంత బాగా మాట్లాడి నోరు మూయించానా? ఎస్, నేను కరెక్టే మాట్లాడాను. అందుకే అవతల సౌండ్ లేదు. అసలు హిట్లర్ నోరు మూయించడం ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు. అలాంటిది నేను మూయించానంటే ప్రపంచంలో ఎవరు చేయలేని పని నేను చేసినట్టే కదా. ఈసారి ఎవరైనా ఏది నీ వల్ల కాదు అనాలి. చెప్తాను వాళ్ళ సంగతి. ముందు ఈ విజయాన్ని అంజలితో పంచుకోవాలి. అబ్బా, లిఫ్ట్ చేయి అంజలి. నా ఉత్సాహం, నా యాంగ్జైటీ, నా విజయ పరంపర చూడ్డానికి స్టైలిష్ గా ఉన్నా పద్ధతిగా గుడికొచ్చాడే. అందుకే అంజలికి నచ్చినట్టున్నాడు. కోటింగ్ ఇచ్చినప్పుడు మాట్లాడడానికి కుదరలేదు. ఇప్పుడెళ్ళి
అంజలి దేవిలా ఎంత సాంప్రదాయంగా చీర కట్టుకుని వచ్చిందే. నాతో మాట కూడా చెప్పకుండా వస్తావా? ఇప్పుడు మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అప్పుడు చెప్తా మీ సంగతి. అంజలి 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 నేనేం అడిగాను? నువ్వేం చేస్తున్నావు? ఏజేకి పెళ్లి జరగాలని కోరుకున్నాను, కానీ వరుసగా అవమానాలే జరుగుతున్నాయి. ఆ అమ్మాయి అన్ని మాటలని వెళ్ళిందంటే దానికి కారణం నిజంగా ఏజే కాదని నీకు తెలుసు. మరెందుకు ఇలాంటి అపనిందలు మోస్తున్నాడు? ఎందుకు అవమానాలు ఎదుర్కొంటున్నాడు? జయమ్మ, ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావా? బాధ పంచుకుంటున్నాను. ఆయనేం చేస్తాడు? చేసిందంతా మేమే కదా. ముగ్గురికి ముగ్గురం ఆ పిల్ల వేషభాషలు చూసి మోసపోయాం. అప్పుడే గుర్తుపట్టగలిగుంటే మన ఇంటి గడప దాటి లోపలికి అడుగు పెట్టనిచ్చే వాళ్ళమే కాదు. ఏజేని మిమ్మల్ని ఇంత బాధ పెట్టేవాళ్లమే కాదు. మమ్మల్ని క్షమించు జయమ్మ. అంత మాట అనకమ్మా. మీరు మాత్రం ఏం చేశారో? ఏజేకి మంచి చెయ్యాలనుకున్నారు. మీలాగే నేను కూడా ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే బావుండును అని కోరుకున్నాను. మీరు అత్తగా రావాలని కోరుకుంటే నేను కోడలిగా రావాలని కోరుకున్నాను. ఏం చేస్తాం? ఆ పిల్లకు రాసి పెట్టలేదు, ఏజేకు రాసి పెట్టలేదు. నా కొడుక్కి మంచి సంబంధం దొరకాలి స్వామి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఒక అద్భుతం జరగాలి. ఏజేకి నచ్చిన అమ్మాయి దొరకాలి. దక్షక, ఇదిగో రవ్వ కేసరి. దేనికి? చేదుని దిగమింగడానికి స్వీట్ చేసి తీసుకొచ్చావా? పోయిన అత్త ఫోటో ముందు స్వీట్ పెట్టకపోతే ఉన్న మామ ఉరిమి చూస్తాడు కదా, అందుకు. నువ్వే వెళ్ళి ఫోటో ముందు పెట్టు. ఫోటో ముందు స్వీట్ చేసి పెడితే ఆవిడొచ్చి తినిపోతుందా? సాయంత్రం దాకా ఉంచి కాకులకేగా పెట్టేది. ఫోటో ముందు ఈ స్వీట్ పెట్టినట్టే ఏజే ముందు ఆ కోమలిని నిలబెట్టాను. ఆయనేమో మర్యాదగా గెట్అవుట్ అనేశాడు. ఓహో, నీ మంటంతా అదన్నమాట. నీ వాళ్ళని తీసుకొచ్చి అంటగట్టి ఏదో వెలగ పెట్టాలని కలలు కంటున్నావు. ఆ మాత్రం ఏజేకి మాకు అర్థం కాదని అనుకుంటున్నావా? నేనేదో వెలగబెట్టాలని ఎవ్వరినీ తీసుకురాలేదు. ఆ మాటకొస్తే నువ్వు మాత్రం చేసిందేంటి? కోమలిని కాదని ఆ నాటకాల పిల్లని తీసుకొచ్చి పెట్టి నవ్వుల పాలు చేయలేదా? నేనెంత చెప్తున్నా నా మాట విన్నావా? నువ్వు చిత్ర ఆ పిల్లని అత్తలాగే చూశారు.
అందలం ఎక్కించాలనుకున్నారు. చివరికొచ్చేసరికి ఆ పిల్ల ఏజేతో సహా అందర్నీ ఫూల్స్ని చేసిపోయింది. తప్పంతా నీదే అక్క. ఏజే గురించి బాగా తెలిసిందాన్ని కాబట్టే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మానుకోకముందే మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి కొప్పించాలి అనుకున్నాను. ఏజేకి అన్ని విధాలా తగిన కోమలిని తీసుకొచ్చి చూపించాను. నా వాళ్ళని తీసుకొచ్చి అంటగట్టి ఏదో వెలగబెట్టాలని కాదు. ఇదిగో తీసుకో, వెళ్ళి అత్త ఫోటో ముందు పెట్టు. ఈ జీవితంలో కొత్త అత్తని చూసే యోగం మనకి లేదు. ఫోటోలో అత్తకి పిండి వంటలు వండి పెట్టి దండేసి దండం పెట్టుకుంటూ ఏజే తిట్ల దండకం వింటూ బ్రతకాలి. అంటే అందుకని నిజంగా ఇందులో నా తప్పే ఎక్కువగా ఉంది. మాయ మాటలు అనుకున్నాను. చిత్రకథలు ఆలోచించే అవకాశమే ఇవ్వలేదు. నాటకంలోని సీత డైలాగులు బట్టి పట్టి చెప్పిన భానుమతిని చూసి నేనే బోల్తా పడ్డాను. ఎవరినని ఏం లాభం? ఇక ముందు ఆ భానుమతిని ఈ దరిదాపుల్లోకే రానివ్వకూడదు. ఈ బద్రి అంజలి గుళ్ళోకొచ్చి దేవతల్లా మాయమైపోయారేంటి? అయినా లవర్స్ ఎక్కడైనా ఏకాంతంగా మాట్లాడుకోవడానికి వెళ్తారు. ఏ పార్క్ ప్లేస్కో డార్క్ ప్లేస్కో వెళ్తారు. ఇలా గుళ్ళో కలుసుకోవడమేంటి ముదిరిపోయిన ముసలి భక్తుల్లాగా? సర్లే, అంజలి ఇంటికి రాకపోతుందా? ఎలాగో ఇంత దూరం వచ్చాను కాబట్టి దేవుడితో కష్ట సుఖాలు మాట్లాడుకుని వెళ్తాను. అమ్మా, స్వామి, నీ లీలలు అర్థం కావడం లేదని అడగడానికొస్తే అసలు నేనేంటనేది నాకే అర్థమయ్యేలా చేశావా? అడుగు పెట్టగానే నా లెగ్గు మహిమ చూపించావా? నేనెక్కడ లెగ్గు పెడితే అక్కడ నేను కావాలని చేయకపోయినా ప్రకృతి విలయతాండవం చేస్తుంది. అదేమిటో వింత. నా ఫేసే అంతా, నా ఫేటే అంతా. సీత వేషం కోసం వెళితే పాత వేషం బయటపడి పంచాయితీ పెట్టి పంపించారు. వేషం పోతే పోయింది, మోసం చేశానన్నారు. అదే బాధగా ఉంది. ఇంకెప్పుడు ఆ హిట్లర్ మొహం కూడా నాకు కనపడ్డానికి వీల్లేదు. మమ్మల్ని మళ్ళీ కలపనే కలపకు. గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడు హిట్లర్ నాకు ఎదురు పడకూడదు. మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవులేవే ఇరు జగములు వేరే ఆయండమాముల కాంతి లాంటిదే మన ఈ బంధం నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం ఏంటిది? ఈసారి ఏ ఉత్తరం మిమ్మల్ని నా వెనుక పడేలా చేసింది? అదే ఉత్తరం. ఏంటి? ఆ ఉత్తరం అప్పుడే తీసుకున్నారు కదా? అందుకే ఇప్పుడొచ్చాను. నా ఫ్యూచర్ లాగే మీ మాటలు కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు నా వెంట పడ్డారు? నేనిక్కడున్నట్టు మీకెవరు చెప్పారు? వాళ్ళు
గూండాలా? ఈ గూండాల్ని నన్ను ఫాలో చేయడానికి పంపించారా ఏంటి? మీరు గ్యాంగ్ లీడర్ అనుకుంటున్నారా? గూండారాజ్ అనుకుంటున్నారా? వాళ్ళు గూండాలు కాదు, నా మనుషులు. మీ మనుషులే గూండాల్లా ఉన్నారంటున్నాను. అయినా అంత గుండ్రంగా ఉన్నారు, గూండాలు కాదంటారేంటి? ఇప్పుడు నేనేం చేశాను? కేకు మొహానికేసి కొట్టినప్పుడు సైలెంట్గా ఉండి పేపర్ విసిరి కొట్టినప్పుడు వైలెంట్గా మారిపోయారేంటి? నాకు తెలియకుండా నా వెనకాల ఇద్దరు మనుషుల్ని పంపించి నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారంటే తీసుకుని నన్ను దేశం వదిలి పారిపోమంటున్నారా? దేశం వదిలి పారిపోవడానికి నేనేమైనా చైనా నుండి వచ్చిన కరోనా వైరస్నా? మీరే కాదు, నేను కోరుకున్నాను, ఇప్పుడే కోరుకున్నాను. జీవితంలో మీరు నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను చెప్పింది విన్నావా? విన్నాను. అర్థమైందా? అర్థమైంది. మీరు ఓ రాయేసి చూస్తున్నారని. నేను నిజమే చెప్తున్నాను. డైజెస్ట్ కావడం లేదు. నువ్వేం అడిగినా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి. అది పెళ్ళ? మీరేసే శిక్ష నా మీదెంత కక్ష? పెళ్ళే వీలైనంత తొందరగా జరిగిపోవాలి. ఏం కావాలో నువ్వే రాసుకో, నేను సంతకం చేస్తాను. భూమి సైకిల్ మీద వెనక్కి వెళ్ళి కన్యాశుల్కం కాలంలో ఆగినట్టుంది నాకు. నీ జీవితానికి నేను ఇచ్చే భరోసా ఇది. ఇదంతా నిజమేనా? 100కి 100 పళ్ళు నిజం. అయితే ఇటివ్వండి. ఏవైనా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. పెన్ను లేకుండా ఎలా రాస్తారు?